హాయ్ అండి, బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నానండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఇవి చూసారా, సగ్గుబియ్యం అండి. సన్న సగ్గుబియ్యంతో నేను మోచూరు లడ్డు చేస్తా అని చెప్పాను కదా అంతకుముందు వీడియోలో. ఒకసారి మోచూరు లడ్డు చేసినప్పుడు చెప్పాను నేను ఇది. ఇప్పుడు సగ్గుబియ్యంతో నేను మోచూరు లడ్డు చేస్తాను. ఈ సన్న సగ్గుబియ్యం నేను ఈ గిన్నెతో నానబెట్టానండి ఒక 5 గంటల ముందు అలా. ఫస్ట్ మనం నెయ్యి వేసుకుని జీడిపప్పు అవి వేయించుకుందామండి. పప్పు నా దగ్గర జీడిపప్పు ఒకటే ఉంటే వేసాను. మీ దగ్గర ఇంకా బాదం పప్పు అవి ఉన్నా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి నా గిన్నెతో వేసాను. ఒక 5-6 గంటలు అలా నానబెట్టానండి, నీళ్లు వంచేసి పెట్టాను. జీడిపప్పు వేయించుకుందాం. ఇప్పుడు ఇవి తీసేసుకుందాం, వేగిపోయాయండి. ఇప్పుడు అదే బాండలో కొంచెం నెయ్యి వేసి మళ్ళీ ఇవి కూడా వేయించుకుందామండి చక్కగా. ఇప్పుడు మనం ఇదే గిన్నెతో పంచదార కూడా వేస్తున్నానండి. ఇంకోండి ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసేస్తున్నాను. మనం ఇది చేయడానికి సన్న సగ్గుబియ్యం అయితే టేస్ట్ బాగుంటుందండి. చూడడానికి కూడా చాలా మోచూరు లడ్డు అసలు శనగపిండేనేమో అని డౌట్ కూడా వస్తుంది, కానీ సగ్గుబియ్యం అని తెలియదండి. తినే వరకు టేస్టు అంత బాగుంటుంది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో ఇప్పుడు కొంచెం యాలక్కాయల పొడి కూడా వేసుకుందాం. అంతే అండి, ఇది చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉండగా లడ్డూ చేసేసుకోవడమే. శనగపిండితో పని లేకుండా. చూసారా అండి, టేస్ట్కి ఏమాత్రం తగ్గదండి. మోతీచూర్ లడ్డు ఇలా కూడా చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి కూడా జీడిపప్పు కూడా వేసేస్తున్నాను. చూడండి మోచూరి లడ్డు ఎంత బాగా వచ్చేదో చూడండి. అసలు మనం తినడానికి కూడా చాలా బాగుంటుందండి. చక్కగా జ్యూసీగా ఎంత బాగుందో చూడడానికి. మీరు చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ ఏమాత్రం తగ్గదండి. ఎంత చూసి వెళ్ళిపోకండి. ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండి.